రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. అటు ఏపీలోని కృష్ణా జిల్లా దగ్గర ఉన్న ఉయ్యూరు గన్నిగుంట హైవే దగ్గర భారీ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. మనం కారు పల్టీలు కొట్టి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. అయితే తరచుగా అక్కడున్న స్థానిక ప్రజలను అడిగితే చెప్తారు, తరచుగా ఈ హైవే మీద ఇటు ఈ స్పాట్లో ఎక్కువగా తరచు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనం చూస్తున్నది దానికి సంబంధించిన న్యూస్ అప్డేటే. కారుని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఆ యాక్సిడెంట్ ఆ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో, ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన దృశ్యాల్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సుమారు 50 మీటర్ల మేర కారు పల్టీ కొట్టిందని చెప్పి కూడా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. సో దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది యాక్సిడెంట్ తీవ్రత ఏ విధంగా ఉందో. ఇక ఈ యాక్సిడెంట్ వల్ల స్పాట్ లోనే అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి సీరియస్ గా ఉంటే వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు యువకులు కూడా కుందేరు గ్రామానికి చెందిన వారుగా తెలియజేస్తున్నారు స్థానికులు. మృతులందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన వారుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం అతి వేగంగానే అక్కడున్న పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతి వేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. యాక్సిడెంట్ స్పాట్ కి పోలీసులు చేరుకుని విచారణ కూడా చేపట్టారు. మృతులందరూ ఏ ఊరికి చెందిన వారు అని చెప్పి ఆ కారుకి ఉన్న నంబర్ ప్లేట్ ను ఆధారంగా చేసుకుని కూడా ఎంక్వైరీ కొనసాగించారు. వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న కుందేరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలియజేయడం జరిగింది. కృష్ణా జిల్లా హైవేపై ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి ఆ హైవే పైన. సో తెల్లవారుజామున జరిగినట్లుగా కూడా తెలుస్తుంది మనకి యాక్సిడెంట్. ఉయ్యూరు గన్నిగుంట దగ్గర కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఈ విధంగా హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి పల్టీలు కొట్టినట్లు తెలుస్తుంది. సుమారు 50 మీటర్ల మేర కారు పల్టీలు కొట్టింది. స్పాట్ లోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరి యువకుడి పరిస్థితి తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం అయితే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తన హాస్పిటల్లో జాయిన్ చేశారు. మృతులందరూ కూడా కుందేరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు తేల్చారు. అయితే మరి మద్యం మత్తున ఏమైనా వాహనాన్ని నడుపుతున్నారా, ఎందుకు కారు అంత వేగంతో వెళ్లాల్సి వచ్చింది, అండ్ ఆ విధంగా పల్టీలు కొట్టడానికి కారణం ఏంటి, ముందున్న దాన్ని తప్పించబోయేమైనా వీళ్ళు పక్కకి టర్న్ తీసుకోవడం జరిగిందా, దాని తర్వాతే ఈ విధంగా కారు పల్టీలు కొట్టిందా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ అనేది కొనసాగిస్తున్నారు. కారు ఎవరి పేరు పైన రిజిస్టర్ అయి ఉంది, ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ బంధువులకు కూడా సమాచారం అందించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. వాళ్ళ బంధువుల పిల్లలు అని చెప్తున్న దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం. కుందేరన్నా ఐడియా ఉందా, పేరేమన్నా బాబుది? మా తమ్ముడు కొడుకే. మీ తమ్ముడు గారు అబ్బాయి వయసు ఎంత ఉండదన్న? 16 ఏం చదువుతున్నాడు అన్న? చదువుకోవట్లేదు, ఇంటికాడ గేదెలు ఉన్నాయి సార్, 15 గేదెలు ఉన్నాయి. ఆ పాలకే మా తమ్ముడు లెక్క పడతాడు, ఆ పాలు ఇచ్చి వస్తాడు, ఎల్లం ఇచ్చి వస్తాడు అంతే. వచ్చి మా అమ్మ దగ్గరే పడుకుంటాడు, రేత్రి మా ఇంటికాడే పడుకుంటాడు. కుందేరన్నా కుందేరండి. ఐడియా ఉందా, పేరేమన్నా బాబుది? అండి మా తమ్ముడు కొడుకే. మీ తమ్ముడు గారు అబ్బాయి వయసు ఎంత ఉండదన్న? 16 ఏం చదువుతున్నాడు అన్న? చదువుకోవట్లేదు, ఇంటికాడ గేదెలు ఉన్నాయి సార్, 15 గేదెలు ఉన్నాయి. ఆ పాలకే మా తమ్ముడు లెక్క పడతాడు, ఆ పాలు ఇచ్చి వస్తాడు, ఎల్లం ఇచ్చి వస్తాడు అంతే. వచ్చి మా అమ్మ దగ్గరే పడుకుంటాడు, రేత్రి మా ఇంటికాడే పడుకుంటాడు. మనం చూస్తున్న ముగ్గురు యువకుల ప్రాణాలు బలికొంది ఆ హైవే అని చెప్పుకోవచ్చు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రధాన కారణం అతివేగంగా తేల్చారు పోలీసులు. అందరూ ఒకే గ్రామానికి చెందిన వారుగా తెలియజేస్తున్నారు. అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనేది కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే కారు మొత్తం నుజ్జు అయిపోయింది అండ్ అందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏంటనే డీటెయిల్స్ తెలిసినాయా శివ? మొత్తం మీద చూసుకుంటే జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడక్కడే మృతి చెందిన సంఘటన జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరు గండికోట సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి విజయవాడ కుందేరు గ్రామానికి సంబంధించిన ముగ్గురు యువకులు అక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పి పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్లోకి దాదాపుగా 50 మీటర్ల దూరంలో
పల్టీలు కొట్టి కారు బోల్తాపడిన పరిస్థితి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉయ్యూరు హాస్పిటల్ తరలించారు. అయితే చల్లా చెరుగా మృతదేహాలు పడి ఉన్నాయి. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అతి వేగమే దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న నేపథ్యంలోని ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైతే మృతులు ఉన్నారో వీరు మద్యం సేవించారా అనే అనుమానాన్ని కూడా పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రత్న, అంటే శివ, యాక్సిడెంట్ ఏ సమయానికి జరిగింది? ఉదయంలో జరిగిందా, లేదంటే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవుతుందో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు కదా, అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు వీళ్ళందరూ ఆ సమయంలో ఎందుకు ఆ కారులో ప్రయాణించాల్సి వస్తుంది? కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా విజయవాడ నుంచి ఉయ్యూరు ప్రాంతాన్ని వైపు అంటే మచిలీపట్నం జాతీయ రహదారి వైపు నుంచి కూడా కారులో ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ఉయ్యూరు సమీపంలో ఉన్న సొంత గ్రామానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరంతా కూడా విజయవాడ నుంచి తెల్లవారుజామున 4 గంటల సమయంలో బయలుదేరినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే తెల్లవారుజామున మంచు ఒకవైపు, అలాగే చలి ఒకవైపు, అలాగే రోడ్లకు సంబంధించి వాస్తవాన్ని చూసుకుంటే తెల్లవారుజామున 5 గంటల లోపు ప్రయాణానికి ఏమాత్రం కూడా అనుకూలం కాదని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మృతుని బంధువులు అయితే ఇంకా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపించలేదు. మృతదేహాలను ఇప్పుడే ఉయ్యూరు హాస్పిటల్ కి తరలించారు కాబట్టి హాస్పిటల్ తరలిస్తే అక్కడికి మృతదేహాలకు సంబంధించి బంధువులు వచ్చే అవకాశం ఉంది. బంధువులు వచ్చిన తర్వాత కారణాలు ఏంటి, వివరాలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే 3 మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. గాయపడిన వ్యక్తి విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందని చెప్పి వైద్యులు తెలిపినట్టు తెలుస్తా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. మనం చూస్తున్నాం, తరచూ అనేకమైన వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా యాక్సిడెంట్ జరగడానికి కారణం అతివేగం ఒకటి, లేదంటే మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లను చూస్తున్నాం. ఒకరు చేసే డ్రైవింగ్ వల్ల మిగిలిన ప్రాణాలు కూడా గాల్లో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి క్రమంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్ని బోర్డ్స్ పెడుతున్నా అతివేగానికి సంబంధించి, స్పీడ్ లిమిట్కి సంబంధించిన బోర్డులని హైవే పక్కన ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అండ్ మద్యం మత్తులు అస్సలు డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇటువంటివి జరుగుతూనే ఉన్నా కానీ ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి కారణంగానే అతివేగం కారణంగా ఒకటి, లేదంటే మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన కారణంగా 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి మనం ఇప్పుడు తెరపైన చూస్తున్నాం. అండ్ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ విజయవాడ హాస్పిటల్లో అతను వైద్యం తీసుకుంటున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరి అతని పరిస్థితి ఏ విధంగా ఉంది, అతను కోలుకుంటే విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుందని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇప్పుడే మా శివ చెప్పినట్లుగా మృతి చెందిన 3 యువకుల మృతదేహాలను కూడా ఉయ్యూరు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇంకా బంధువులకి సమాచారం అందలేదు. ఒకవేళ బంధువులు అక్కడికి వస్తే అసలు ఎందుకు, ఏ సమయంలో అంటే ఉదయం 4 గంటలకి వాళ్ళు ప్రయాణిస్తున్నట్లుగా కారులో మా రిపోర్టర్ శివ చెప్పారు. ఆ సమయానికి వాళ్ళు ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు మంచు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు యాక్సిడెంట్ అని చెప్పి కూడా మా ప్రతినిధి తెలియజేశారు. సో ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా క్లారిఫికేషన్ రావాలంటే కనుక వాళ్ళ బంధువులు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది మనకి. ఏదైతే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోలీసుల విచారణలో భాగంగా మద్యం మత్తులోనే వీళ్ళు డ్రైవింగ్ చేశారు. అండ్ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే వీరు హైవే పైన ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న కారణంగా, అండ్ ఇప్పుడు వాతావరణం కూడా మారింది. వాతావరణ మార్పుల కారణంగా మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అటు గ్రామాల సైడ్ కూడా ఎక్కువగా మంచు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ కారుని కూడా చూస్తే మనం విజువల్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది. కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. సో కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. 3 యువకులు, ఎంతో జీవితం ఉన్న యువకులు మద్యం మత్తులో అతి వేగంతో తమ ప్రాణాలని తామే తీసుకున్నారు. సో ఈ న్యూస్ చూస్తున్న మీరందరూ కూడా స్పీడ్ లిమిట్స్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీతో ఉన్న వాళ్ళ జాగ్రత్త కూడా మీ బాధ్యత అనేది మీరు గుర్తుంచుకోండి. అండ్ మద్యం మత్తులో అస్సలు మీరు డ్రైవ్ చేయకండి. సెల్ఫ్ డ్రైవింగ్ అనేది కూడా మీరు నేర్చుకుంటే చాలా మంచిదని చెప్పి ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్లో ప్రతి పోలీస్ అధికారి చెప్తున్నది కూడా అదే. సో హైవేస్ పైన ప్రధానంగా ట్రావెల్ చేస్తున్న మీరు స్పీడ్ లిమిట్ లో వెళ్తేనే కారు పల్టీలు కొట్టి పక్కన ఉన్న సర్వీస్ రోడ్ లో పడి వీళ్ళు 3 మాత్రమే చనిపోయారు. అదే కారు ఎదురెళ్తున్న ఏదైనా వాహనాన్ని ఢీకొన్నా, లేదంటే ఎదురు వెళ్తున్న వేరే వాహనాన్ని ఢీకొని అందులో ఉన్న ప్రజలకి తీవ్ర గాయాలైనా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం అంచనా వేయలేం. సో డ్రైవ్ చేస్తున్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించండి అని చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మద్యం మత్తులో రోడ్లపైకి రాకండి. మీతో పాటు ఎదురుగా ఉన్న ప్రాణాలను కూడా బలి తీసుకోకండి.
ఏం చదువుతున్నాడు అన్న? చదువుకోవట్లేదు ఇంటికాడ పాల గేదెలు పోదలు ఉన్నాయి సార్ 10-15 గేదెలు ఉన్నాయి ఆ పాలకే మా తమ్ముళ్ళు లెక్క పడతాడు ఆ పాలే ఇచ్చి వస్తాడు ఎల్లం ఇచ్చి వస్తాడు అంతే. వచ్చి మా అమ్మ దగ్గరే పడుకుంటాడు రైతురా మా ఇంటికాడే పడుకుంటాడు. కుందేరన్నా? కుందేరండి ఐడియా ఉందా పేరేమన్నా బాబుది? చింతయ్య చింతయండి మా అబ్బాయి మా తమ్ముడు కొడుకే. మీ తమ్ముడు గారు అబ్బాయి వయసు ఎంత ఉండదన్న? వయసు 16-17 సంవత్సరాలు. 16 కానీ 15 ఏం చదువుతున్నాడు అన్న? చదువుకోవట్లేదు ఇంటికాడ పాల గేదెలు పోదలు ఉన్నాయి సార్ 10-15 గేదెలు ఉన్నాయి ఆ పాలకే మా తమ్ముళ్ళు లెక్క పడతాడు ఆ పాలే ఇచ్చి వస్తాడు ఎల్లం ఇచ్చి వస్తాడు అంతే. వచ్చి మా అమ్మ దగ్గరే పడుకుంటాడు రైతురా మా ఇంటికాడే పడుకుంటాడు.